హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఏం చేస్తున్నారు? మేమైతే బాగానే ఉన్నాం. ఏం చేస్తున్నారు? అందరికీ శ్రీమాత్రే నమః. ఈరోజు మంగళవారం పూజ అయితే అమ్మవారికి ఇలా చేశానండి. అమ్మవారిని వైట్ పువ్వులతో అలంకారం చేశాను. ఈరోజు సింపుల్గా పూజ చేసేసానండి, తొందరగా చేసేసాను. పూజ ఎలా ఉందో చూడండి, అమ్మవారిని చూడండి, అమ్మవారు ఎలా ఉందో చెప్పండి. ఈరోజు అయితే అమ్మవారికి ఏం పెట్టలేదండి, నైవేద్యం పెట్టేశాను. ఈరోజు మా మనవడు బర్త్డే అండి, అందుకని ఒక చాక్లెట్ అమ్మవారు పెట్టాను. ఇంకా పాలు అయ్యి ఏమీ పెట్టలేదు. ఈరోజు ఇదే నార్మల్గా చేశానండి. ఈరోజు మేము అరుణాచలం వెళ్తామని చెప్పాను కదా, అరుణాచలం రెడీ అవుతున్నాము, బయలుదేరాము. అందుకని ఈరోజు పూజ ఇలా తొందరగా చేసేసాను. ఈరోజు మా మనవడు బర్త్డే అండి. నాకు సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరు కూడా వాడికి విశేష చెప్తారని అనుకుంటున్నాను. మీరందరూ విశేష చెప్పాలి. మీ ఆశీస్సులన్నీ మా మనవడికి ఉండాలండి. అమ్మవారి ఆశీస్సులు ఎంత అవసరమో మీ ఆశీస్సులు కూడా అంతే అవసరం. మీ అందరూ కూడా ఇలాగ అమ్మవారు ఎలా ఉందో చూసి సపోర్ట్ చేసి, అమ్మవారు ఎలా ఉందో నచ్చితే, అమ్మవారు అలంకరణ ఎలా ఉందో, ముస్తాబ్ ఎలా ఉందో, ఈరోజు పూజ ఎలా ఉందో చూసి నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. అలాగే మా మనవడి పేరు సాయి గౌతమ్. మా మనవడికి హ్యాపీ బర్త్డే చెప్తారని, మీ అందరి ఆశీస్సులు వాడి మీద ఉంటాయని అనుకుంటూ ఇంకొకసారి శ్రీమాత్రే నమః. అరుణాచలం వెళ్తున్నాను. వీలైతే అక్కడ కూడా వీడియో తీసి పెడతానండి, పెట్టడం అయితే మానేను. అక్కడ ఎలా అవకాశం ఉంటే అక్కడ నేను చేసి వీడియో చేసి పెడతానండి. అందరూ కూడా క్షేమంగా వెళ్ళి లాభంగా రావాలనేసి మమ్మల్ని ఆశీర్వదించండి. ఇంకోసారి అందరికీ శ్రీమాత్రే నమః. ఉంటానండి, బాయ్.